హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. అంతే అండి. తక్కువ ఐటమ్స్తోనే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. చికెన్ని ముందుగా 2-3 సార్లు నీట్గా కడుక్కోండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందండి అలా క్లీన్ చేసుకుంటే. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేయడానికి మనం ముందుగా చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. అప్పుడే ముక్కకి బాగా మసాలాలు, ఉప్పు, కారం అన్నీ బాగా పట్టి జ్యూసీగా ఉంటుందండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక అరగంట లేదా గంట సేపు పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అయినా పెట్టుకోవచ్చండి. టైం లేదనుకుంటే ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. ఒక బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. బయట మనం చికెన్ పకోడీ కానీ లేదా చికెన్కి సంబంధించిన ఏదైనా కొనుక్కోవాలంటే మినిమం 50 గ్రామ్స్ 100 గ్రామ్సే మనకి 100 రూపీస్ అలా అవుతుందండి. ఇలా మనకి ఇంట్లో ఉన్న మసాలాతోనే తక్కువగానే మనం చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇది మనకి సైడ్ డిష్లా కూడా పప్పుచారు, పప్పు అలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ని కొంచెంసేపు అలా మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ బాగా ఫ్రై అవుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అవసరం అంటే వేసుకోండి గార్నిష్ కోసం. ఈ చికెన్ ఫ్రై రైస్లోకే కాకుండా ఒట్టి ముక్కలు కూడా తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి ఈ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. మరొక రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చేస్తాం.